హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ ట్యూబర్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు గోవా. గోవా గాన్. గోవా అంటే బ్యాచిలర్సే వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కదా, అలా ఏం కాదు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నేను మా ఫ్యామిలీతో గోవా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశానో ఈ వీడియో మొత్తం కవర్ చేస్తాను. మేము హైదరాబాద్ టు గోవా మేము కార్లో ట్రావెల్ చేసాం. సో రోడ్ ట్రావెల్ ఎట్లా ఉంటుంది మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ టు గోవా మనకి 2 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ రూట్ హైదరాబాద్ టు మహబూబ్ నగర్, అక్కడ నుంచి కర్నూలు, తర్వాత బెల్లారి, తర్వాత బెల్గావి. సో ఇంకో రూట్ ఏంటంటే సార్ ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి ఘాట్ రోడ్స్. ఈ ఘాట్ రోడ్స్లో మీకు ట్రావెల్ చేయాలనిపిస్తే నేను చెప్పిన రూట్ ఫాలో అవ్వండి. హైదరాబాద్ టు సంగారెడ్డి, సంగారెడ్డి టు హుమ్నాబాద్, షోలాపూర్, బీజాపూర్, బాగల్కోట్ అండ్ బెల్గావి. ఈ రోడ్లో మీకు ఘాట్ రోడ్స్ మీకు టచ్ అవ్వాలి, కొంచెం అడ్వెంచరస్గా ఉండాలి, ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్ మీరు చూస్ చేసుకోండి. ట్రస్ట్ మీ, సూపర్ ఉంటుంది. ఘాట్ రోడ్స్ అంటే మరీ ఎక్కువ ఘాట్ కూడా ఉండదు, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. చాలా బాగుంది రోడ్ అయితే, చాలా బాగుంది. కార్ ట్రావెల్ ఇష్టం పడిన వాళ్ళైతే చాలా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్ని. చూడండి ఒకసారి ఘాట్ రోడ్స్ మేము తీసాం కదా, వీడియో కూడా తీసుకున్నాం. ఒకసారి చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయి చూడండి. మరి ఎక్కువ స్ట్రెస్ కూడా ఏమనిపించదు, చాలా బాగున్నాయి ఘాట్ రోడ్స్ అయితే. హైదరాబాద్ నుంచి షోలాపూర్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. అక్కడ నుంచి షోలాపూర్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గోవా రీచ్ అయ్యేసరికి, ఇప్పుడు ఫైనల్గా మేము గోవా రీచ్ అయ్యాం. గోవా రీచ్ అయ్యేసరికి చూసారా నైట్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోయింది. అది క్రిస్మస్ టైం. మేము గోవా వెళ్ళింది క్రిస్మస్ సీజన్ అప్పుడు వెళ్ళాం. సో ఒకసారి డెకరేషన్ చూడండి మీరు, స్ట్రీట్స్ అన్నీ డెకరేట్ చేశారు. నాట్ ఈవెన్ 1 హౌస్ వాజ్ లెఫ్ట్. అందరూ ఈ మతం ఈ కులం అని లేదు, కానీ అందరూ భలే డెకరేట్ చేసుకున్నారు హౌసెస్ మాత్రం. షాప్స్, స్ట్రీట్స్ అన్నీ డెకరేట్ చేసే ఉన్నాయి. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. మేము బాగా బీచ్ దగ్గర మాకు రూమ్ దొరికింది. 3,500 పర్ డే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ షాపింగ్ ఏరియా. అదంతా బీచెస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్ట్రీట్ ఇట్లానే ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. మొదలైంది వీళ్ళ రాజకం. చూస్తున్నారు కదా, బీచ్ అంటే పిల్లలకి ఎంత ఇష్టం కదా, ఇంకా మొదలేసారి ఆడటం. ఫస్ట్ అయితే మేము అంజునా బీచ్కి వెళ్ళాం. మీరు అన్ని రూట్ మ్యాప్ పెట్టుకోండి, అన్నీ దగ్గరే ఉన్నాయి, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రూట్ మ్యాప్ పెట్టుకోండి, మీ హోటల్ స్టే నుంచి రూట్ మ్యాప్ పెట్టుకొని మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అన్ని బీచెస్ కవర్ చేయండి, పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ బీచెస్లో జెల్లీ ఫిషెస్ కూడా ఉంటాయండి. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. మాకు ఒక ఇన్సిడెంట్ కూడా అయింది, అందుకే చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండండి. జెల్లీ ఫిషెస్ కుడితే మాత్రం 2 days చాలా పెయిన్గా కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్ అవన్నీ తిరగాలి. సో కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండి, పిల్లలకి మాత్రం ఫుల్ స్లీవ్స్ వేయండి, ప్యాంట్స్ వేయండి. జెల్లీ ఫిషెస్ కుడితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఆ పెయిన్ మాత్రం. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి పిల్లలతో.
నెక్స్ట్ గోవాలో విజిట్ చేయాల్సిన ప్లేస్ చర్చ్ ఆఫ్ బెసిలికా. ఇది చాలా ఎన్నో ఇయర్స్ క్రితం కట్టింది. కన్స్ట్రక్షన్ కూడా చూడండి చాలా బాగుంటుంది. లోపల వీడియో ఫోటోగ్రఫీ ఏమీ అలో చేయలేదు, జస్ట్ ఒక క్లిక్ తీసుకున్నాం. అదే చర్చ్ ఆఫ్ బెసిలికా. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉందండి. అక్కడ ఒక ప్రీస్ట్ అంటే సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన బాడీ మనకి ఎవ్రీ 1000 ఇయర్స్కి ఒకసారి బయట పెడతారంట. అది మేము లక్కీగా క్రిస్మస్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చూడగలిగాం. సో ఈవినింగ్ ఇంకో బీచ్ మేము వెళ్ళాం. ఇది కాలంగట్ బీచ్. కాలంగట్ బీచ్లో కూడా చాలా టైం స్పెండ్ చేసాం మేము. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒకసారి తీసుకెళ్ళండి. హాలిడేస్లో ఇలా పిల్లలకి ట్రిప్స్ మనం తీసుకెళ్ళామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఐ సజెస్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ట్రిప్స్కి డెఫినెట్గా ఇట్లా న్యాచురల్ ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళకి మంచిగా ఒక ఆట విడుపులా ఉంటుంది, బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడే మేము డాల్ఫిన్ వ్యూ పాయింట్ దగ్గర కూడా వెళ్ళాం. నార్మల్గా మన బీచెస్లో అయితే డాల్ఫిన్స్ కనిపించవు కదా, ఈ గోవాలో స్పెషల్, ఈ వ్యూ పాయింట్లో స్పెషల్ అయితే డాల్ఫిన్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే బోట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ సౌండ్స్కి చాలా లోపలే ఉన్నాయి. కానీ ఇంతకుముందు అయితే పైకి ఎగిరి ఇక్కడ డ్యాన్స్ చేసేవంట. మాకైతే కనిపించినాయి, హంప్ ఒకటి కనిపించేది, ఇట్లా లోపలికి వెళ్తున్నట్టు బయటకు వస్తున్నట్టు చూసాం మేము. అంత క్లియర్గా పైకి జంప్ చేసినట్టు అయితే చూడలేదు. సో క్రౌడ్ ఎక్కువైపోయి వాటికి భయం వేసింది, ఇంకా బయటికి రాలేదు. అక్కడ దూరంగా ఉంది కనిపిస్తుంది కదా, అది మైసూర్ ప్యాలెస్. దాన్ని మైసూర్ ప్యాలెస్ అంటారు. ఇంతకుముందు వాళ్ళు ఉన్నారంట. మీరు కనుక నేచర్ లవర్స్ అయితే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. అంబోలి వాటర్ ఫాల్స్. ఇది మనకి గోవా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మనం తగులుతుంది. మేమైతే అక్కడ 1 hour స్పెండ్ చేసాం. సూపర్ ఉంటుంది. గోవా నుంచి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. అంబోలి వచ్చేసరికి 7-8 అట్లా రీచ్ అయ్యాం. చూడండి మేము అంత కామ్గా ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ శబ్దం అంతా వినుకుంటే, ఆ వాటర్ కూడా టేస్ట్ చేసాం మేము. రాళ్ళల్లో నుంచి వచ్చిన వాటర్ కదా, ప్యూర్ వాటర్, అవి మినరలైజ్డ్ వాటర్. ఎంత స్వీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అక్కడ ఒక టీ బండి కూడా ఉంటుంది, టీ కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా 1 hour స్పెండ్ చేయండి అక్కడ, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ గోవా ఫేమస్ బీచ్ తెలుసు కదా, బాగా బీచ్. బాగా బీచ్లో మాకు రూమ్ కూడా బాగా బీచ్ దగ్గరే దొరికింది. సో బాగా బీచ్లో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద టైం మేము బాగా బీచ్లోనే ఉన్నాం. మార్నింగ్ ఈవినింగ్ డైలీ వచ్చేవాళ్ళం అక్కడికి. ఉన్నది 4 days కదా, 4 days డైలీ ఈవినింగ్ వచ్చేవాళ్ళం. బాగా బీచ్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ బీచ్ వచ్చి అంజనా బీచ్. అన్ని బీచెస్ దగ్గరే ఉంటాయండి, వరీ ఏమొద్దు. మ్యాప్ పెట్టుకోండి, అన్ని బీచెస్ కవర్ చేయండి. బీచెస్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ప్లాన్ చేసుకోండి ఏదన్నా ఒకరోజు. దాట్ విల్ బి మెమరబుల్ ఫర్ లైఫ్ టైమ్. సో ఇది గైస్ వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Like, share and subscribe.